ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే బాగుంటుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం చతుర్థి ఉదయం 7:40 వరకు. ఈరోజు నక్షత్రం పుబ్బ ఉదయం 9:31 వరకు, సాయంకాల వర్జం 4:44 నుండి 6:20 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 6:34 నుండి 8:01 పర్యంతం. ఈరోజు పుష్య బహుళ పంచమి అంటే చతుర్థి ఉదయం 7:40 వరకే ఉంది. మధ్యాహ్నమంతా పంచమి వచ్చింది కాబట్టి ఈరోజు సద్గురుదేవులు మహర్షి బ్రహ్మర్షి త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధన, త్యాగ బ్రహ్మంగా మనం కీర్తిస్తున్నటువంటి వారి యొక్క ఆరాధన ఈరోజు అద్భుతంగా వారి భక్తులు జరుపుకుంటారు. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అంతా సవ్యంగా జరుగుతుంది. ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమాలు ఆరంభం చేసుకోవటానికి అనుకూలత కలిగినటువంటి రోజు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కారకమైనటువంటి పనులు జరుగుతాయి. అయితే ఇంట బయట ఉద్యోగంలో అన్ని చోట్ల విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. చేపట్టినటువంటి పనులకు ఎదుటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు చాలా వరకు అవసరం అవుతాయి. అయితే నిరంతరం ధర్మ మార్గంలో ఆలోచించటం, సత్యం మాట్లాడటం, పరిపూర్ణమైనటువంటి భగవత్ విశ్వాసం, ఈ మూడింటి మీద ఆధారపడినట్లయితే మేషరాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి ఫలితములు ఈరోజు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి. తొందరపడి అవివేకంతో ఎట్టి పనులు కూడా చేయకండి. మీకు సంబంధం లేనటువంటి అంశములను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దృష్టి పెట్టకండి. అయితే చిన్న విషయాలకే కుంగిపోవటం, చిన్న సంతోషాలకే పొంగిపోవటం లాంటి విషయాలు మీకు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యార్థులు గట్టి ప్రయత్నం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యను, ఉన్నతమైనటువంటి కళాశాలలో సీట్లను సంపాదించుకోవటానికి ఆస్కారం కూడా ఉంది. మేషరాశి స్త్రీలకు ఉత్తమోత్తమైనటువంటి భవిష్యత్తుకు పునాది ఈరోజు ఏర్పడుతుంది. మేషరాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందటానికి ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా హనుమత్ దండక పారాయణం కూడా చెయ్యండి. హనుమంతుడి యొక్క ఆలయాన్ని దర్శించుకోండి. బిల్వ దళములతో హనుమత్ ఆరాధన చేయటం ద్వారా సత్వర ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృషభరాశి వారికి ఈరోజు మనోబలం విపరీతంగా పెరుగుతుంది. దైవ బలము అలాగే ఆత్మబలము, ఈ రెండింటితో చాలా పనులను సాధించేటువంటి ఆస్కారం కూడా ఉంది. గృహ సంబంధమైనటువంటి చికాకులు, అలాగే కొన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు కూడా తొలగిపోతాయి. చాలా వరకు సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. కాలం అనేటువంటిది మీకు అనుకూలంగా లేకపోవటము, కాల పరిణామాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండటము వృషభ రాశి వారికి చెప్పుకోతగినటువంటి సూచన. అయినప్పటికీ నిరాశపడాల్సినటువంటి పని లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి స్వల్పమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అవి సాయంకాల సంధ్యా సమయం వరకు సద్దుమణగటం అనేటువంటిది చాలా వరకు ఆనందంగా ఉంటుంది.
అలాగే ఒత్తిడిని తట్టుకుంటూ కొన్ని పనులను జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళండి. మానసికమైనటువంటి దృఢత్వము మీకు చాలా వరకు అవసరము. మానసిక దృఢత్వంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసినటువంటి ధైర్యాన్ని పొందవచ్చు. అలాగే విద్యార్థులకు యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈరోజు రాబోతూ ఉన్నాయి. చాలా మంచి ఫలితములను వృషభ రాశి వారు అందుకుంటారు. స్త్రీలకు వివాహాది యోగ ప్రాప్తి అనేటువంటిది, అలాగే ధనప్రాప్తి అనేటువంటిది, కొన్ని కానుకలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. వృషభ రాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో హనుమత్ బడబాణల స్తోత్ర పారాయణం కానీ శ్రవణం కానీ చెయ్యండి. వీలైతే గోక్షేత్రంకు వెళ్ళి గోవుకు ఏదైనా మంచి గడ్డి లాంటి పదార్థము, గ్రాసము లాంటిది ఏదైనా పెట్టండి. గోమాత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వర్ణము. మిథున రాశి వారికి చాలా వరకు ఉత్తమోత్తమైనటువంటి కాలం అనేటువంటిది నడుస్తున్నది అని చెప్పవచ్చు. ఆశిస్తున్నటువంటి పనులన్నీ కూడా త్వరగానే పూర్తి అవుతాయి. గత వైభవం ఏదైతే ఉన్నదో అది తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న కార్యక్రమంలో పాల్గొని ఎదుటి వ్యక్తుల యొక్క ప్రశంసలకు పాత్రులు అవుతారు. అలాగే ఉద్యోగరీత్యా అద్భుతమైనటువంటి ఎదుగుదలకు ఆస్కారం అనేటువంటిది ఉన్నది. సుఖము ఉంటుంది, సంతోషము ఉంటుంది. చాలామంది శత్రువులు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి శత్రుదోషం అనేటువంటిది విపరీతంగా మీ మీద పడబోతోంది. అందువల్ల సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి విధానంతో సరి అయినటువంటి విధంగా కనుక ఆలోచించి పనులు చేసినట్టయితే తప్పకుండా విజయ పరంపర కలుగుతుంది. వ్యాపారంలో కొద్దిగా ఈరోజు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఎదుటి వ్యక్తులను విశ్వసించి విపరీతంగా నమ్మటం అనేటువంటిది కూడా మీకు అంత క్షేమదాయకమైనటువంటి పని కాదు. వస్తు వాహనాది యోగాలన్నీ కూడా అద్భుతంగా మీకు దక్కబోతూ ఉన్నాయి. మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ హృదయంతో పాటు నారాయణ కవచ స్తోత్ర పారాయణం చేయటం కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉత్తమోత్తమైనటువంటి భవిష్యత్తుకు రూపకల్పన అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. ఉద్యోగంలో చిన్న సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ కూడా సర్దుకపోయేటువంటి ధోరణితో కనుక మీరు పనులు చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. చాలా రోజులుగా దొరకనటువంటి కొన్ని వస్తువులు, కొన్ని దుస్తులు, కొన్ని విశేషమైనటువంటి ఆభరణములు కూడా ఈరోజు కనిపించేటువంటి ఆస్కారం కూడా ఉంది. వ్యాపార పరంగా ఈరోజు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. అలాగే ఆశయ సాధనలో చాలా ముందంజలో కూడా ఉంటారు. అంతఃకరణ శుద్ధితో సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. వ్యాపార పరంగా గృహపరంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పకుండా అనివార్యం అయ్యేటువంటి స్థితి తప్పకుండా గోచరిస్తూ ఉన్నది. వివాదాలకు ఎట్టి పరిస్థితుల్లో కాలు దువ్వకండి. వీలైతే వివాదాలను పరిష్కరించుకునేటువంటి దిశగా ఉండటం మీకు చాలా వరకు శ్రేయస్కరం. కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలగటానికి ఈరోజు శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమతు బడబాణల స్తోత్ర పారాయణం కూడా చేయటం ద్వారా హనుమతు శ్రీరామచంద్రమూర్తుల యొక్క కృపా కటాక్షానికి పాత్రులు అవుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ వర్ణము. సింహరాశి వారికి ఈరోజు యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీరు ఇన్ని రోజులు చేసినటువంటి కృషి ఏదైతే ఉన్నదో అది ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఉన్నతమైనటువంటి పదవీ లాభ సూచన వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కలిగే ఆస్కారం కూడా ఉన్నది. మనసులో ఉన్నటువంటి చాలా రోజులుగా తీరనటువంటి ఒక కోరిక ఏదైతే ఉన్నదో అది తీరేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. వ్యాపార పరంగా చిన్న జాగ్రత్తలు తీసుకోవటం చాలా వరకు కూడా అవసరం. కార్యసిద్ధిని సొంతం చేసుకుంటారు. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు ఎప్పుడూ మీకు మేలు చేస్తాయి. ఒక శుభవార్త వింటారు.
ఆంజనేయ స్వామి వారి దండకాన్ని చదవటము, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వల్ల ఇంకా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, సింహరాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణము. కన్యారాశి వారికి ఈరోజు అత్యుత్తమమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఏదైనా పనిని ఆరంభం చేసేటప్పుడు గణపతి ప్రార్థన చేసి ఈరోజు పని మొదలు పెట్టండి, తప్పకుండా ఆ పని పూర్తవుతుంది. ఇప్పుడు మీరు చేసేటువంటి కొన్ని పనులు కావచ్చు, తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, అవి చాలా వరకు కూడా మీకు సంతృప్తికరంగానే ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అదృష్టం అనేటువంటిది మీ తలుపు తట్టబోతోంది. ఉద్యోగంలో ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేటువంటి ప్రయత్నంలో ఉన్నతాధికారుల యొక్క మెప్పుకు పాత్రులు అవుతారు. ఈరోజు వాహన సంబంధమైనటువంటి కొన్ని అడ్డంకులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మరీ తీసుకోవలసిందిగా సూచన. వ్యాపార పరంగా లాభం అనేటువంటిది కలుగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారో. ఇంట్లో చాలా వరకు కూడా శుభయోగ ఫలితాలు కలిగి చాలా ఆనందంగా ఉంటారు. కన్యారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం ఈరోజు చేయటము, అదేవిధంగా సాయంకాల సంధ్యా సమయంలో గణపతికి చక్కగా 21 పత్రముల చేత పూజ చేయటం కానీ, లేకపోతే గరికతో పూజ చేయటం వల్ల కూడా చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 4, కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము, మనసులో ఉన్నటువంటి కోరికలు పూర్తి కాకపోవటము, అనారోగ్య సూచన కలిపి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అయితే ఈరోజు కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునేటువంటి ముందు వెనక ఆలోచించడం చాలా వరకు కూడా అవసరం. కానీ చక్కటి విజయాలు కూడా మీకు భవిష్యత్తులో రాబోతున్నాయి అని చెప్పటానికి చాలా వరకు మార్పు అనేటువంటిది కలుగుతుంది. చిత్తశుద్ధితో పని ప్రారంభం చెయ్యండి. కుటుంబ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సానుకూలంగా ఉన్నాయి. ముందు చూపు అనేటువంటిది బంగారు భవిష్యత్తును తప్పకుండా ఇస్తుంది. కొన్ని ఇబ్బందులు ఈరోజు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడటం అనేటువంటిది మీ సహజ శైలి కాబట్టి వాటిని తట్టుకొని నిలబడటం ద్వారా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు. తులారాశి వారు ఈరోజు హనుమాన్ కవచం అలాగే హనుమాన్ దండకం ఈ 2 స్తోత్రముల యొక్క పారాయణాన్ని కనుక చేయటం ద్వారా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 1, తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా చాలా వరకు ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా కలుగుతాయి. వ్యాపారంలో చాలా వరకు లాభాలు వచ్చినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తి మిమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకొని వెళ్ళదు. మొహమాటాలకు పోతే కనుక శ్రమ మాత్రమే మిగులుతుంది. కాబట్టి మొహమాటాలు విడిచిపెట్టి మాట్లాడటం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరము. బంగారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి పిల్లల స్కీములకు సంబంధించినటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చాలా వరకు అవసరము. మిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి. న్యాయపరంగా కూడా మీకు విజయ అవకాశాలు అనేటువంటివి మెరుగవుతాయి. చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలను మీకు శనైశ్చరుడు అందించటానికి శనైశ్చరుడి యొక్క స్తోత్ర పారాయణం చెయ్యండి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తూ ఓం విష్ణవే నమః శం శనైశ్చరాయ నమః అనేటువంటి నామాలను బాగా జపించడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 7, వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. ధనుస్సు రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. చిన్న విషయాలకే తొందరపాటు పట్టమనేటువంటిది పనికిరాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విపరీతమైనటువంటి శ్రమ పెరుగుతుంది. ముఖ్యంగా తోటి వ్యక్తులతో సఖ్యతగా మెలగండి. వ్యాపార పరంగా ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార రీత్యా శుభప్రదమైనటువంటి
చక్కటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో ఆనందం అనేటువంటిది పొందుతారు. కొన్ని సాహస యాత్రలు చేయటానికి మనస్సులో సంకల్పాలు చేస్తారు. సాహస కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫలించేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. ఏదైనా మంచి మాట ఇంటివారు చెప్పినట్లయితే ఆ మాటను విశ్వసించటం, ఆ పెద్ద చెప్పినటువంటి వ్యక్తులకు తగిన విధంగా గౌరవం ఇవ్వటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారు. అలాగే ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడినప్పుడు మీరు ఏ దేవతామూర్తినైతే ధ్యానం చేస్తారో అటువంటి ఆ దేవతామూర్తికి చక్కగా దీపారాధన చేసి నివేదన చేసి పుష్పములతో పూజ చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది ఈరోజు తలుపు తట్టబోతోంది. అభీష్ట సిద్ధి అనేది విశేషంగా ఉంది. నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలమవుతాయి. ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి పని పూర్తి అవుతుంది. సుఖ సంతోషాలు తప్పకుండా పొందుతారు. మంచి వార్తలు ఈరోజు వింటారు. గృహలాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆస్తి సంబంధమైనటువంటి విషయాల యందు అవగాహన అనేటువంటిది అవసరము. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలు, తీర్థక్షేత్రాలు మొదలైనటువంటివి సందర్శించాలి అని అనుకుంటారు. మకర రాశి స్త్రీలకు ఈరోజు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. మంచి కానుకలు బహుమతులుగా మీరు పొందుతారు. మకర రాశి విద్యార్థులు బాగా శ్రమ పడవలసినటువంటి రోజు ఈరోజు అని తెలుసుకోండి. ఇంకా మంచి ఫలితాలు పొందటానికి మకర రాశి వారు ఈరోజు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చొని ప్రపత్తి మంగళాశాసనాలను కూడా పూర్తిగా చదివి స్వామివారికి చక్కగా ప్రార్థన చెయ్యాలి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా చాలా అనుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొన్ని సమస్యలు ఏవైతే మిమ్మల్ని గతకాలం నుంచి బాధపడుతూ ఉన్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు లభిస్తాయి. అలాగే వ్యాపార పరంగా చక్కటి లాభాలు కలగబోతూ ఉన్నాయి. ఏ పనినైనా సరే ఒక పద్ధతిగా ఒక ప్రణాళిక ప్రకారంగా చేయండి. తప్పకుండా అది కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యాల యందు సహకారం అనేటువంటిది చాలా వరకు కూడా కలిసి వస్తుంది. చిన్న విషయాలకే ఆనందపడటము, పెద్ద విషయాలకు బాధపడటం లాంటి పనులు ఏమాత్రం కూడా మీరు చెయ్యకండి. వ్యాపార లాభం అనేటువంటిది సూచితంగా కనిపిస్తూ ఉన్నది. ఒక మెట్టు దిగైనా సరే మీరు పని చేసుకొని వెళ్ళండి. కుంభరాశి వారు గ్రహ సంచార రీత్యా గ్రహములు అనుకూలంగా లేకపోవటం వల్ల మానసిక చింత, వృధా ప్రయాణాలు, సమయానికి భోజనం చేయకపోవటము, అసిడిటీ మొదలైనటువంటి వాటి చేత చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి సకాలంలో సరి అయినటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా మీరు అట్టి వాటిలో పడకుండా జాగ్రత్త పడవచ్చు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వారికి ఈరోజు సంపూర్ణమైనటువంటి జయం కలగబోతోంది. ఉద్యోగపరంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విఘ్నాలు తొలగిపోతాయి. సౌమ్య సంభాషణలు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వివాదాలకు దారి తీసేట్టుగా మాట్లాడటం అనేది పనికిరాదు. సౌమ్యంగా మాట్లాడటం వల్ల శత్రువులు కూడా మీకు మిత్రులయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఎన్నో రోజులుగా దైవబలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ వస్తోంది. అట్టి దైవబలాన్ని సంపాదించుకోండి. దేనికి వెనుకంజ వేయకండి. వ్యాపార పరంగా కొన్ని లాభాలు కలగబోతూ ఉన్నాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవటానికి సిద్ధంగానే ఉన్నాయి.
ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని పొందటానికి కృషి చేయాల్సినటువంటి సమయం. ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైనటువంటి ఆశయ సాధనగా ముందుకు సాగండి. విద్యార్థులకు ఈరోజు ఒక సమాచారం కాస్త ఊరటను కలిగింపచేస్తుంది. నిరుద్యోగులకు ఒక చక్కటి నోటిఫికేషన్స్ అనేటువంటివి రావటం వల్ల ఉద్యోగం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నములు ఆరంభం చేయటం అనేటువంటిది ఈరోజు మొదలు పెడితే చాలా బాగుంటుంది. మీనరాశి రాజకీయ నాయకులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అని మాత్రం తెలుసుకోండి. మీనరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శ్రీరామరక్షా స్తోత్ర పారాయణాన్ని 3 సార్లు చేయటము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని 3 సార్లు చేయటము, తద్వారా ఆదిత్య భగవానుడి యొక్క కృపతో మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి అదృష్ట వర్ణము నలుపు వర్ణము. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. ఆయురారోగ్య భోగభాగ్యాదులను వెంకటేశ్వర భగవానుడు కల్పించుగాక అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ ఇల్లు ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో కలకలలాడుతూ సులువుగా మీరు ఆచరించేటువంటి విధి విధానాలు వాస్తుశాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. మీ ఇల్లు ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో కలకలలాడుతూ సుఖంగా ఎల్లవేళలా ఉండటానికి వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు మనకి తెలియజేశారు. ప్రతి సోమ గురువారాలు అగరవత్తులతో మీరు మీ ఇంట్లో ఆ పూజా మందిరంలో చక్కటి అగరవత్తులను వెలిగించి ఆ ధూపాన్ని చూపించండి. అంతేకాకుండా ప్రమిదలో నుండి వేప నూనె పోయండి. వేప నూనె చాలా విశేషకరమైనది. అక్కడ అమ్మవారు ఉంటుంది వేప చెట్టులో. అందుచేత వేప నుంచి తయారు చేసిన నూనె కూడా చాలా శ్రేష్టం. ఆ వేప నూనె పోసి మీ పూజా మందిరం ఉంది కదా, ఆ మందిరంలో కూడాను వేప నూనెతో దీపారాధన చేయండి. అంతేకాకుండా సింహద్వారానికి ఇరుపక్కల కూడాను వీలైతే ప్రమిదలుంచి వేప నూనెతో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిలోని పెరటి ప్రాంతాల్లో ఉండేటువంటి తులసి కోట కట్టుంటారు కదా, ఆ తులసి కోట దగ్గర కూడాను వేప నూనెతో దీపారాధన చేయాలి. మొత్తం వేప నూనె ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరైతే ఇట్లా ప్రతి సోమ గురువారాలు ఈ విధి విధానాన్ని పాటిస్తారో మీ ఇంటికి అష్టలక్ష్ముల యొక్క కటాక్షం వచ్చి తీరుతుంది. అందుకే మనం కొత్తగా బండి కొన్నప్పుడు కూడాను స్కూటర్ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి కొన్నామనుకోండి, ఆ కొన్నప్పుడు దిష్టి తీసేటప్పుడు నవధాన్యాలను వేప నూనెతో తడిపి వస్త్రంలో చుట్టి వెలిగించి దిష్టి తీసి అవతల పారేస్తాం. అంత గొప్ప విశేషం ఉంది. కాబట్టి వేప నూనెను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మీరు గనక వేప నూనెతో గనక ఈ విధి విధానాన్ని గనక ప్రతి సోమవారం గురువారాలు గనక ఆచరించినట్లయితే ఎల్లవేళలా కూడా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు సుమా. అలాగే మీరు ఎప్పుడైనా సరే పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ పుణ్యక్షేత్ర సందర్శనం అయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు మీ చుట్టూతా బిచ్చగాళ్ళు మూగారనుకోండి, వాళ్ళని వీసడించుకోకండి. ఈసడించుకోకుండా మీకు తోచిన చందంగా ధనాన్ని కానివ్వండి, వస్త్రాన్ని కానివ్వండి, ప్రసాదం కానివ్వండి దానం చేయండి. స్త్రీలు మాత్రం బియ్యం
దానం చేయటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా ధనాగమన శక్తికి నిదర్శనాలు. మన జీవితంలో లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలని మనం సాధించడానికి ఇవి చాలా చక్కగా సహకరిస్తాయి. అలాగే ఇంట్లో మా అబ్బాయి అసలు మాట అంటలేదండి, చాలా పెంకిగా ఉంటున్నాడు, బయటికి వెళ్ళమన్నా కూడా నా ఇష్టం నేను వెళ్ళనంటాడు. అదేంట్రా అంటే నేను ఎవరికి ఇష్టం ఉండట్లేదు కదా అంటాడు. ఏదేదో మాట్లాడుతుంటాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరేమన్నా బాధపడుతూ ఉన్నట్లయితే, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఇంట్లో జరుగుతూ ఉన్నట్లయితే పిల్లల విషయంలో, ఆ పిల్లవానికి కొంతకాలం పాటు ఎరుపు రంగు దుస్తులు వాడండి. ఎరుపు రంగు దుస్తులు గనక వాడినట్లయితే ఆ పెంకితనం అనేటువంటిది తగ్గటానికి ఆస్కారం ఉంది. అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి తీసుకువెళ్ళి ఆకుపూజ చేయించి కుడి భుజం మీద ఉన్నటువంటి సింధూరం ఆ పిల్లవానికి నిత్యం గనక ధరింపజేసినట్లయితే కూడాను పెంకితనము అనేటువంటిది పిల్లల్లో తగ్గిపోతుంది అంటోంది శాస్త్రం. అలాగే పండ్లు దానం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఉదయం పూట 11 లోపు దానం చేయండి. ఎవరికైనా పళ్ళు ఇచ్చి దండం పెడదాం, కాస్త పుణ్యం వస్తుంది అని మీ భావం ఉన్నట్లయితే మీ మనసుకు 11 లోపలే దానాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మీరు దానం చేసినప్పటికీ కూడా ఆ దానం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు అంటోంది శాస్త్రం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు ఏ దానం కూడాను చేయకూడదు అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే పండితుల యొక్క అభిప్రాయాల్ని మనం తీసివేయకూడదు, వాటిని కూడా మనం పాటించాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చక్కటి జీవన విధానానికి నాంది వాక్యం పలుకుతాయి. అలాగే శ్రీ మహావిష్ణువుకు తులసిమాల, మార్గశిర మాసం చాలా అద్భుతవంతమైన మాసంగా చెప్పుకున్నాం. మాసాలకి చాలా విశేషకరమైన ప్రభావం ఉంది. మాసాలతో సంబంధం లేకుండా ప్రతినిత్యం కూడాను మీరు గనక తులసి బాగా మీ ఇంట్లో గనక చక్కగా పెంచినట్లయితే ఆ పెంచిన తులసిని కోసి మాలగా చేసి మహావిష్ణుమూర్తికి గనక నిత్యం కూడా సమర్పించవచ్చు. అలా సమర్పించినట్లయితే ఆ యొక్క సర్వాంతర్యామి అద్వితీయమైన ప్రభావాన్ని మీకు కలిగిస్తాడు మీ గృహానికి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. రాముని వారము మాకేమి విచారము, రామనామం అనే వరఖడ్గమిచ్చి బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ. ఇటువంటి కీర్తనలతో శ్రీరామచంద్రమూర్తిని తలుచుకోవలసిన రోజు ఈరోజు. త్యాగరాయ స్వామి వారి ఆరాధనోత్సవం ఇది ఈనాటి ఒక విశేషం. జీవితంలో విజయం సాధించాలి అంటే దైవం పైన మనకు విశ్వాసం ఉండాలి. దైవం మనల్ని కాపాడుతుంది అన్న విశ్వాసమే జీవితంలో మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ పని సాధించడానికి ఏ సంకల్పం చేసినా, ఏ పని కార్యాచరణలో ఉంచినా ఆ పనిలో మనం తప్పకుండా విజయం పొందేలాగా చేస్తుంది. అందు నిమిత్తమై శనివారం నాడు పాటించే కొన్ని తంత్రాలు, అలాగే తంత్రం అంటే మరేదో అని కాకుండా లోకానికి హితం కలిగేగా, పర్యావరణానికి మేలు కలిగించేదిలాగా, మనకు కూడా విజయం సాధించేదిలాగా ఉండేటటువంటి మార్గమే సాధనా మార్గం. ఈ మార్గంలో శనివారం నాడు తలంటుకొని, ప్రత్యేకంగా శనివారం నాడు తలంటుకొని ఆ పిదప చక్కటి ఉదికినటువంటి శుభ్రమైనటువంటి తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి నిత్యంగా చేసేటటువంటి దేవతారాధన, ధ్యానము, పారాయణము ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక విస్తరిలో బియ్యం,
పెసరపప్పు, ఆకుకూరలు, కాసింత ఉప్పు, ఒక చిన్న తమలపాకులో లేదా ఒక చిన్న పళ్ళెములో 2 మిరియము గింజలు, ప్రత్యేకంగా 2 మిరియం గింజలు ఉంచి ఈ విస్తరి ఆకు, తెలంగాణ ప్రాంతంలో మోదుగ ఆకు అంటారు. దేశవ్యాప్తంగా కూడా ఈనాడు మనకు ఈ మోదుగ ఆకులతో చేసిన విస్తరులు లభిస్తున్నాయి. ఈ దానం విస్తరి అంటే మోదుగ ఆకులోనే చెయ్యాలి. ఇలాగా ఈ ఆకులో బియ్యం, కూరగాయలు, అలాగే కాసింత ఉప్పు, పెసరపప్పు, వీటితో పాటుగా ఒక్క తమలపాకులో కానీ చిన్న గిన్నెలో కానీ 2 మిరియం గింజలు అలా ఉంచి మనలో ఉండేటటువంటి బాధలు తొలగిపోయేలాగా, మనలో ఉండేటటువంటి ఆ మానసిక ఆందోళనలు తొలగిపోయేలాగా, ముఖ్యంగా శత్రుబాధ నివారణార్థమై పాటించవలసిన పరిహారం ఇది. ఏదో తెలియని ఒక శత్రుత్వ భావాలు మన చుట్టూ కూడా ఉంటాయి. ఎవరిలో ఏ భావాలు ఉన్నాయో మనకు తెలియవు. అలాగే మనలో కూడా కొన్ని అసూయ, కక్ష, కార్పణ్యం ఇలాంటి శత్రుత్వ భావపూరిత ఆలోచనలు, విద్వేష భావపూరిత ఆలోచనలు కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమై మిరియం గింజలను ఇలా దానం ఇవ్వాలి. అర్హులైన వారికి దానం ఇవ్వాలి. ఇలా ఎవరు లభించని పక్షంలో ఆ మిరియం గింజలను ప్రవహించేటటువంటి నీటిలో వేయాలి. ఆ 2 గింజలు ఇలా నీటిలో వేస్తూ మనలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలు, భావాలు, బాధలు అన్నీ తొలగిపోవాలి, నశించాలి అని సంకల్పం చేయాలి. ఆ పిదప ఆ ఇతర పదార్థాలు ఏవైతే బియ్యం, ఆకుకూరలు, పెసరపప్పునే వినియోగించాలి. వీటిని గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే కూడా శత్రుత్వ భావాలు గల వాళ్ళందరూ కూడా మనకు ఆ శత్రుత్వ గుణాలు తొలగించుకొని మిత్రులవుతారు. ముఖ్యంగా శనివారం నాడు మాత్రమే పాటించవలసిన అతి సులభమైన నివారణోపాయం ఇది. సదా ఆనందంగా ఉండాలి. ఎంత ధనం ఉంటే అందులో సర్దుకునేటట్లుగా మనస్సు సంకల్పం చేసుకోవాలి. ఎంతలో ఉంటే అంతలో ఆనందంగా జీవించేటటువంటి లక్ష్యంతో ఉండేవారంతా కూడా ఈ పరిహార విధానాన్ని పాటిస్తే తప్పక జీవితంలో విజయం సాధించగలుగుతారు. రామ అనే ఆ 2 అక్షరాలు మనకి ఎంత బలాన్ని ఇస్తాయో, కటపర్యాల సూత్రాన్ని అనుసరించి శ్రీరామ రామ రామేతి, రామ అన్న శబ్దాన్ని 3 సార్లు చెబితే సహస్రనామ తత్తుల్యం. రకారాదిగా మా అన్న అక్షరం 2వది, పకారాదిగా మా అన్న అక్షరం 5వది, 2 5 10 అన్న సంఖ్యను 3 సార్లుగా హెచ్చవేస్తే సహస్రం కనుక రామ 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 అని 3 సార్లు అంటే 1000 సార్లు రామనామం చెప్పినంత పుణ్యబలం కలుగుతుంది. అది ఎలాగో ఆ పుణ్యబలం ద్వారా మనలో ఉండేటటువంటి సమస్తమైన ఉన్నత భావాలను పెంచుకోవడం ఎలా వీలవుతుందో అలాగే మిరియం గింజలతో కూడుకున్నటువంటి ఈ భోజన పదార్థాదులను అంటే బియ్యం, పెసరపప్పు, ఉప్పు, కూరగాయలు ఇలాంటి వాటిని దానంగా ఇవ్వడం ద్వారా కూడా అంతే నెగటివ్ ఎనర్జీ, శత్రుత్వ గుణాలను తొలగించుకున్న వాళ్ళం అవుతాం. ఒకవైపున పాజిటివ్ ఎనర్జీ, సానుకూల దృక్పథం రామనామ శబ్దంతో పెంచుకుంటాం. మరోవైపున మిరియం గింజలతో కూడుకున్న పదార్థాలను ఇలా విడిచిపెట్టడం ద్వారా శత్రుత్వ గుణాలు, వ్యతిరేక భావాలను తొలగించుకున్న వాళ్ళు అవుతాం. ఇది పెరిగితే ఆనందం, అది తగ్గితే మరింత ఆనందం. 2 విధాలుగా జీవితాన్ని సక్రమమైన మార్గంలో నిర్వహించుకునే విధంగా మనం ప్రయాణింపజేయగలిగితే రైలుకు ఉండేటటువంటి 2 పట్టాల ద్వారా, 2 మార్గాల ద్వారా, 2 బద్దీల ద్వారా ఎలా ఉంటుందో అలాగే మంచి చెడు, అలాగా మన మనస్సు కూడా సదా మంచి మార్గాన వెళ్ళే విధంగా మనం ఆలోచనలు చేయగలిగితే తప్పక జీవితంలో మనం విజయం సాధించగలుగుతాం. దానం చేయడానికై పూర్వం ఇంకేదైనా పాటించవలసిన విధి, నియమం ఉందా అంటే తప్పనిసరిగా గంధం బొట్టు మనం పెట్టుకోవాలి. మత ఆచారాన్ని అనుసరించి అనేకులు భస్మం అలదుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు. కానీ ఇలా ప్రత్యేకంగా సంకల్పం చేసే సమయంలో మట్టుకు గంధం తప్పనిసరిగా నుదుటిన తిలకంగా పెట్టుకొని ఆ పిదప ఈ దానం చేయాలి. ఇలా దానం చేసే సమయంలో
ఆ విస్తరిలో గంధం చెక్క కూడా ఉంచితే మరింత పుణ్యఫలంగా మనం ఈ దానాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన వాళ్ళం అవుతాం అని కూడా పరిహార సంప్రదాయ విజ్ఞానం మనకు తెలియజేస్తుంది. ఎవరూ లభించని పక్షంలో సానరాయి, సన్నెకల్లు అంటాం మనం, సానరాయి లేదా గంధం చెక్క, దాని ఎదరగా ఈ విస్తరి ఆకుల్ని ఉంచి 2 చేతులు జోడించి మనలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలన్నీ కూడా తొలగిపోవాలి అన్న సంకల్పం చేసుకొని పిదప ఈ విస్తరిని మూదుగాకుతో సహా గోదానంలాగా భావన చేస్తూ గోవు ముందర పెట్టినట్టయితే తప్పక మనకు విజయం లభిస్తుంది. జీవితంలో అన్నిటా కూడా సంపూర్ణమైన విజయ పథాలను మనం అందుకోగలుగుతాం, అన్వేషించగలుగుతాం. విజయ పథాన మన జీవితాన్ని నడిపించుకోగలుగుతాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉండి తీరవలసినటువంటి వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అన్న మాట అన్వయమవదు. బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితాసిద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. అందుకే కృతఘ్నో నాస్తి నిష్కృతి. ప్రాయశ్చిత్తం లేని భయంకరమైనటువంటి దోషం ఏదైనా ఉంటే కృతజ్ఞతయే. సూర్యనారాయణమూర్తి పట్ల జనులు ప్రత్యేకించి కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే తిర్యక్కులకు కర్మాధికారం లేదు. వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టేటటువంటి ప్రాణులకు బుద్ధి వైభవం ఉండదు కనుక అవి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినటువంటి శక్తితోటి ఉండవు. కృతజ్ఞతను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి వాటికి ఉండదు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అని ఆయనకి 2 నామాలు. ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి. ప్రకృతి యందు అనేక రకములైనటువంటి ఫలములు పంటలు లభిస్తాయి. దానికి తోడుగా సృష్టి స్థితి లయ అనేటటువంటి 3 కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి. 400 కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి 5 వ్యూహములుగా చిమ్ముతాడు అని. చందనము, అలాగే యాహ్యము, అలాగే కోటనము, 4వది అమృతము, 5వది భృగుణము అనబడేటటువంటి 5 విభాగముల చేత 400 కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో. ఆ వర్షం చేతనే సమస్త ప్రాణిజాతము బతుకుతుంది. భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే, మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద. క్రతువు చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, వసువు మీసి ధేను గణము బ్రతుకు అని. దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలుంటాయి. పాడి పంటలుంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 4 కాళ్ళున్నవి 2 కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు. దానికి ఆధారం ఏది అంటే వర్షం. ఆ వర్షాన్ని 5 రకములైనటువంటి విభాగములతో కూడుకున్న 400 కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయనయే సృష్టికర్త. ఎందుచేత అంటే ఒక మామిడి టెంక, ఓ సీతాఫలం గింజ, ఓ సపోటా గింజ భూమిలో పడిపోయి ఉన్నాయనుకోండి, ఏది ఏది అన్నది తెలియదు.
కానీ అదే వర్ష బిందువు తగలగానే అందులోంచి అంకురం పైకొస్తుంది. పైకొచ్చి ఇది సీతాఫలం చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది సపోటా చెట్టు అని తెలుస్తుంది. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిఢవిల్లేది దేని వల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత. ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు. కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. 300 కిరణముల చేత మంచుని సృష్టిస్తాడు. ఎందుకు మంచుని సృష్టించడము అంటే ఆ మంచు ఏర్పడినటువంటి కాలంలో ఋతువు మారుతుంది. శరదృతువు, హేమంత ఋతువు వస్తాయి. ఆ 2 ఋతువుల యందు మళ్ళీ ప్రారంభకాలమైనటువంటి వసంత ఋతువు యందు సూర్యుని యొక్క కిరణముల ప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుని యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక్కొక్క కోర బయట పెడతాడు. వసంత ఋతువులో ఒక కోర పైకి వస్తుంది, శరదృతువులో ఒక కోర పైకి వస్తుంది. ఈ 2 కోరలు పైకి వచ్చినటువంటి సమయంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది. యథార్థానికి అలా జననష్టం జరగనటువంటి పరమ భద్రతతో కూడుకున్న కాలం ఇది అంటే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాస్తాయి, కానీ అది లోకానికంతటికీ క్షేమదాయకమైనటువంటి కాలం. ఎందుకంటే సూర్యకిరణముల యొక్క ప్రసారం చాలా విస్తారంగా ఉంటుంది. అందుకే ఆయన ఆ కిరణములను వశ్యము, మేష్యము, శైష్యము, అలాగే హరాదినము అని 4 రకములైన విభాగంతో 300 కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు. ఆ కాలము లయకారకమై ఉంటుంది. ఇంకొక 300 కిరణములను శుక్రాస్తము, చంద్రాస్తము అనేటటువంటి 2 విభాగముల చేత ముగ్గురిని కాపాడుతుంటాడు ఏకకాలంలో. దేవతల్ని, పితృదేవతల్ని, మిగిలినటువంటి మనుష్యాది సమస్త జీవకోటిని 300 కిరణములను 2 విభాగములు చేసి కాపాడతాడు. అలా కాపాడడం కోసమే ఆయన యొక్క తేజస్సు మారుతూ ఉంటుంది. మహాసౌరంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. అన్ని ఋతువుల యందు సూర్యబింబం ఒక్కలా ప్రకాశించదు. ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలామంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏమిటంటే నెత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నెత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కోర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందుండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తూ వనములన్నీ కూడా అపారమైనటువంటి శోభతో ఉండే కాలం వసంత ఋతువి.